హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో ఉదయకాల ప్రార్థనకు మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో మనం ప్రభుని స్తుతిద్దాం. ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి రోజు కాబట్టి దాని మీద మనం ఉత్సహించాలి, సంతోషించాలి, ఆనందించాలి. మొదటగా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవునితో సమయాన్ని గడపాలి. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈరోజు ఈ యొక్క మాటలు వినిచిన ప్రతి వారికి కూడా మరి అటువంటి కృప చూపించి చక్కగా దేవుని సందులో వర్ధిల్లటానికి సహాయం చేసి నడిపించి బలపరచను గాక. ప్రతి వారం కూడా మనం దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగా ఉందాం. లేచిన వెంటనే మొట్టమొదటి గంట క్రొవ్విన గంట దేవునితో గడుపుతూ దేవుని నామాన్ని మహింపరచేవారుగా మనం ఉందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో మరి ప్రతి వారు కూడా స్తుతి చేయటంలో మీ సమయాన్ని గడపాలి. యేసయ్యా మీకు స్తోత్రం అని చెప్పండి. నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా నాతో పాటు మీరు కూడా ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. స్తుతి చేద్దాం. స్తుతుల సమయంలో మనం దేవుని స్తుతించేస్తూ ముందుకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతుల సమయం. దేవునికి స్తుతి చెల్లిందాం. ప్రేమ స్వరూపి అయిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించుచున్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. షరతులు లేకుండా నీవే నన్ను మొదటిగా ప్రేమించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కొరకై అద్వితీయ కుమారునిగా వచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. మమ్మల్ని ఎంతో ప్రేమించి మా కొరకై అద్వితీయ కుమారునిగా వచ్చిన దేవా, అనుదినము మాపై నూతనంగా వాత్సల్యం పెంచుకుంటున్నటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. మేమింకా పాపిగా ఉండగానే మా కొరకు చనిపోయి మా ఎడల నీ ప్రేమను వెల్లడి చేసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ మహాప్రేమ చేత కరుణా సంపన్నుడవై మమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. కరుణావాత్సల్యము కలిగి మా ఎడల శాంతమూర్తియు అత్యంత కృపగలవాడవైనటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. జాలి నొందని మాపై జాలి చేసుకున్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా ఎడల బహు విస్తారమైన కృపగల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మాకు కనికరము చూపుటయందు ఆనందించు దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా మీద కోపంగా ఉండనని ఒట్టు పెట్టుకున్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మాతో ఎల్లప్పుడూ వాద్యమాడిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. క్షణమాత్రమే కోపపడి ఆయుష్కాలమంతయు దయచూపు దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు మా ఎడల జాలిపడు దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు మమ్మల్ని ఆదరించు దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అంతరిక్షమునట్టు గల విశ్వాస్యత గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నమ్మకమైన సృష్టికర్త, యేసయ్యా మీకే స్తోత్రాలు. వాగ్దానములు చేసిన నమ్మదగిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నమ్మకమైన వాడు అను నామము గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీవు సెలవిచ్చిన మంచి మాటకు నెరవేర్పునిచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీవు చేసిన శుభ వాగ్దానములలో ఒక్కటైనను తప్పిపోకుండా నెరవేర్చు నమ్మదగిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఎన్నడనూ మాట తప్పని దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మాట తప్పనని ప్రమాణం చేసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అబద్ధమాడజాలని దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా దోషములన్నిటినీ
శిలువ ద్వారా బహుగా క్షమించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మేము చేసిన అపరాధములలో ఒక్కటి కూడా జ్ఞాపకంలోనికి రాకుండా చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని పవిత్రులుగా చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా ప్రవర్తనను బట్టి గాక యేసు అని ఒకని విధేయత వలన మమ్మల్ని నీతిమంతులుగా చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా పాపములను దోషములను బట్టి మాకు ప్రతీకారము చేయని దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మాకు పాపక్షమాపణ దయచేసి మా జీవితంలో సాతానుని నిరాయుధునిగా చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని క్షమించి ఇతరులను క్షమించే కృపను మాకు ఇచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని శిక్షించక క్షమించి శిక్షను కొట్టివేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. జీవ గ్రంథంలో మా పేరును రాసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. సర్వ శరీరులకు దేవుడా యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని స్వస్థపరచు యెహోవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా భోజనమును పానమును దీవించి రోగములను వెళ్ళగొట్టి దైవికమైన ఆరోగ్యమునిచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ మాటల ద్వారా మా సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా వ్యాధులన్నిటినీ బాగు చేయి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా రోగములను అన్నిటినీ నీవు భరించి నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతను ఇచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని స్వస్థపరచుటకై నీతి సూర్యునిలాగా ఉదయించి మేము క్రొవ్విన దూడ గంతులు వేయినట్లు చేయి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. వ్యాధుల ద్వారా మాకు అపాయమేమీ రాకుండా ఏ జబ్బు మా శరీరమును తాకకుండా చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ధర్మశాస్త్ర సంబంధమైన వ్యాధుల నుండి మమ్మల్ని శాశ్వతనిగా విమోచించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మాలో నివసించుతున్న పరిశుద్ధాత్ముని ద్వారా మా శరీరమునకు ఆరోగ్యమును కలుగజేయుచున్న దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. సర్పపు కాటు తినినటువంటి ప్రతి వాడు ఇత్తడి సర్పమందు నిదానించి చూడగా స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అద్భుతములు ఆశ్చర్యములు చేసినటువంటి వాడా నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. జీవము కలిగిన తండ్రి నీకే స్తోత్రాలు. భవిష్యత్తు విషయంలో రాబో సంగతులను తెలియజేయదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. సంభవింపబో సంగతులను పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచుదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. అబ్రాహాము సంతతి వారికి జరగబో వాటిని బయలుపరిచిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీవు చేయి తలపెట్టిన కార్యమును అబ్రహామునకు దాచని దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ సేవకులైన ప్రవక్తలను అబ్రహాము సంతతి వారికి జరగబో వాటిని బయలుపరిచిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీవు చేయి తలపెట్టిన కార్యమును అబ్రహామునకు దాచిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మహాపరాక్రమశాలివి భయంకరుడు వగు దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యుద్ధశూరుడు అయినటువంటి మిగులు అతిశయించి జయించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా పక్షముగా యుద్ధము చేయి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యుద్ధముల మధ్య బెదరకుండా మాకు ధైర్యమునిచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పు దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా చేతులకు యుద్ధమును మా వ్రేళ్లకు పోరాటమును నేర్పు దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లకుండా చేయదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. విల్లును విరిచి బల్లెమును తెగనరికి యుద్ధములను అగ్నిలో కాల్చివేయదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యుద్ధ దినమున మా తలను కాయదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మాతో యుద్ధము చేయువారిని మాయమైపోవునట్లు చేయదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మాతో యుద్ధము చేయువారితో యుద్ధము చేయదేవా
యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని నీతిమంతులుగా చేసి సింహమునకు ఉన్నటువంటి ధైర్యమునిచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మేము భయపడకుండా దత్తపుత్రాత్మతో మమ్మల్ని నింపినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీవు మా పక్షముగా ఉండి ఏ మనుషునికి కూడా మమ్మల్ని భయపడకుండా చేసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. పిరికిదనం గల ఆత్మని ఈయన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. అబ్రహామునకు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసి మాకు బలమైన ధైర్యమునిచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. కృపా సింహాసనం యొద్దకు ధైర్యంగా వచ్చుటకు ద్వారము తెరిచిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ వాక్యమును ఏ ఆటంకము లేకుండా పూర్ణ ధైర్యంతో ప్రకటించినట్లు చేయి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. తీర్పు దినమందు మేము భయపడకుండా మాకు ధైర్యమునిచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ నామమున మేము పిలువబడుచుండుట చూచి జనులందరూ మాకు భయపడినట్లు చేయి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. గాఢాంధకారపు లోయలో మేము సంచరించినను ఏ అపాయమునకు మేము భయపడకుండానట్లు చేసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఎటువంటి దుర్వార్తకు మేము భయపడకుండా మా హృదయమును మా మనస్సును స్థిరపరిచిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. విశ్వాసం చేత మమ్మల్ని నింపి మమ్మల్ని కలవరపడకుండా చేసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు పరిపూర్ణము చేయి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఎవరి భయము లేకుండా సురక్షితంగా నిద్రించు కృపనిచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మేము ఒంటరిగా ఉండినా కానీ నెమ్మదితో సురక్షితంగా నిద్రపో కృపనిచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మేము పరుండి సుఖంగా నిద్రించు కృపనిచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా నిద్రను మాకు బహు వినోదంగా చేయి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారమై అన్నపానములు పుచ్చుకుని కృపనిచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు. అద్భుతాలు ఆశ్చర్యాలు చేసినటువంటి వాడవు నీవే, మహిమ కలిగినటువంటి దేవుడవు నీవే, భక్తిహీనుల కట్టిన త్రాళం తెంచివేసే దేవుడవు నీవే, బంధించబడిన వారిని విడిపించి వర్ధిల్లింపచేయ దేవుడవు నీవే, పేతురును పౌలు శీలను చెరసాల నుండి విడిపించిన దేవా, చావునకు విధించబడిన వారిని విడిపించు దేవా, ఆపత్కాలంలో నీ ముఖమును దాచుకొనినటువంటి దేవా, దాచుకొనని దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. ఇరుకులో మాకు విశాలత కలుగజేసిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. నలిగిన వారికి ఆపత్కాలంలో మహాదుర్గమైన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. దరిద్రులను మరవకుండా బాధపరచుబడు వారి నిరీక్షణాస్పదమును ఎన్నటికి నశించకుండా చేయి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆపత్కాలమందు మాకు ఆధైర్యము పుట్టింపని దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా శత్రువుల మీదికి ఆపద్దినమును రప్పించు దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆపత్కాలమును మాకు ఉత్తరమిచ్చు దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆపత్కాలమును మా పర్ణశాలలో మమ్మల్ని దాచు దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆపద్దినమున మాకు ఆశ్రయముగాను ఎత్తైన కోటగాను ఉన్న దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆపద్దినము మా కొరకై మాకు సర్వాంగ కవచమునిచ్చిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. ఆపత్కాలమున యుద్ధము కొరకు వడగండ్లు నిధులను సిద్ధపరిచినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. బాధపడు వారి బాధను అసహించుకొనక వారిని తృణీకరించిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. బాధపడు వారికి నీ ముఖమును దాచని దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. సాయంకాలం నేడుపు వచ్చి రాత్రి ఉన్నా కానీ ఉదయమున సంతోషమిచ్చు దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా అంగలార్పు నాట్యంగా మార్చినటువంటి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. గోనెబట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపచేయి దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మా దాగు చోటు నీవై శ్రమలో నుండి రక్షించు దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి మమ్మల్ని పైకెత్తిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. శ్రమల పాలై దీనులైనటువంటి వారిని తలంచుకుని దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని ఎన్నడూను కదలనీయని దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ సేవకునికి విముఖుడవై ఉండక ఇబ్బందిలో ఉన్నటువంటి నాకు త్వరగా ఉత్తరమిచ్చు దేవా, యేసయ్యా మీకే స్తోత్రాలు. దీనులకు
నిరాధారులను విడిపించు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరలనీయని దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేయు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మేము నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేయు కృపనిచ్చిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. నీ ప్రజలతో నీ భక్తులతో శుభవచనము సెలవిచ్చు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. శుభకరమైన ఆనవాలను మాకు కనపరచు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. ప్రతి ఉదయమున నీ కృపావార్తను వినిపింపచేయు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు ఆదరణైనటువంటి మధుర వచనములతో ఉత్తరమిచ్చు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. శ్రమలో మాకు తోడయుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని గొప్ప చేయు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మదిని కలుగజేయు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మా కష్ట దినమున మాకు విముఖుడవై ఉండని దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు కలిగిన శ్రమను చూసి మమ్మల్ని కరుణించు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మేము కోరుకొనినటువంటి రేపునకు మమ్మల్ని నడిపించేటువంటి దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఓ సర్వోన్నతుడా, నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా, జీవము కలిగిన మా తండ్రి, యేసయ్య నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చు దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. ఇద్దరు గుడ్డి వారిని బాగు చేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. దయ్యం పట్టిన మగవాడిని బాగు చేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. చెవుడు మరియు నత్తి ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీని విడిపించిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. జలధర రోగిని బాగు చేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. 10 మంది కుష్ఠ రోగులను బాగు చేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. తెగిపోయిన మలుకు యొక్క చెవిని బ్రతికించి బాగు చేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. కపెర్నహూములో ప్రధాని కుమారుని బాగు చేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. 38 సంవత్సరాలుగా వ్యాధితో ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మేము చేసిన అపరాధములలో ఒక్కటి కూడా జ్ఞాపకంలోనికి రాకుండా చేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. మా పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మమ్మల్ని పవిత్రులుగా చేసిన దేవా, యేసయ్య మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య మీకే స్తోత్రాలు, యేసయ్య మీకే స్తోత్రాలు, యేసయ్య మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రాలు. దేవా, వేకువజామునే మెలకువనిచ్చి మమ్మల్ని దేవా నీ బిడ్డలుగా స్వీకరించి నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చావు. మహిమ కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. మహోన్నతుడా, అద్భుతములు చేయవాడా, ఆశ్చర్యమైన కార్యాలు చేయవాడా, ఊహకందని కార్యములు చేయవాడా, సర్వకృపానిధి యేసయ్య నీకే స్తోత్రం. ఆదరించువాడా నీకే స్తోత్రాలు. ఆత్మస్వరూపుడా నీకే స్తోత్రాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. ఆదరణకర్త నీకే స్తోత్రాలు. అద్భుతములు చేయువాడా నీకే స్తోత్రాలు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, వందనాలు, వందనాలు. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు. శక్తిమంతుడా నీకే స్తోత్రాలు. ఓ పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రాలు. ఊహకందని కార్యములు చేయువాడా నీకే స్తోత్రాలు. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, మరి ఇంతవరకు నా ప్రభా నేను స్తుతించి నేను మహింపరచడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నా ప్రభా మా స్తుతులన్నీ అంగీకరించినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో నా ప్రభా ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉండగా నీ కృప చేత నడిపించండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, మరింతవరకు మా స్తుతులపై ఆశీనులు అయినందుకు వందనాలు. ఈ సమయంలో చేయబోయే ఒప్పుకోలు ప్రార్థన అంతా నువ్వు తోడుగుండి నడిపించి సహాయం చేసి నడిపించమని మా స్తుతులన్నీ మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 118 కీర్తన 24వ వచనం ప్రకారం మా యేసయ్య, మరి ఈరోజు నువ్వు ఏర్పాటు చేసిన దినము దీని అందు ఉత్సహించి సంతోషించమన్నావు. మా యేసయ్య, మా ఆయుస్సుని పొడిగించి ఈ రోజున మాకు నీవు బహుమానంగా ఇచ్చావు కాబట్టి యేసయ్యానికి స్తోత్రం. ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైన మంచి రోజు. ఈరోజు మనల దేవుని ప్రేమ విస్తరించను. ఈరోజు మనల దేవుని కనికరం విస్తరించను. ఈరోజు మనల దేవుని వాత్సల్యం విస్తరించను. ఈరోజు మనల దేవుని దయ విస్తరించను. ఈరోజు మనల దేవుని కృప విస్తరించను. ఈరోజు మనల దేవుని కటాక్షం విస్తరించను. ఈరోజు మనల దేవుని మంచితనం విస్తరించను. ఈరోజు మనల దేవుని సన్నిధి విస్తరించను. ఈరోజు మనల దేవుని శక్తి విస్తరించను. ఈరోజు మనల దేవుని మేలులు విస్తరించను. ఈరోజు మనల దేవుని కార్యములు విస్తరించను. ఈరోజు మనల దేవుని అద్భుతములు విస్తరించను. ఈరోజు మనల దేవుని సూచక్రియలు విస్తరించను. ఈరోజు మనల దేవుని మహత్కార్యములు విస్తరించను. ఈరోజు మనల దేవుని నడిపింపు విస్తరించను. ఈరోజు మనల దేవుని ఆదరణ విస్తరించను. ఈరోజు మనల దేవుని సహాయం విస్తరించను. ఈరోజు మన అభిషేకం విస్తరించను. ఈరోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరించను. ఈరోజు మన భక్తి పరిశుద్ధత విస్తరించను. ఈరోజు మన ఆరోగ్యం విస్తరించను. ఈరోజు మన ఐశ్వర్యం ఆస్తులు విస్తరించను. ఈరోజు మన బలము విస్తరించును. ఈరోజు మన నెమ్మది విస్తరించును. ఈరోజు మన సమాధానం విస్తరించును. ఈరోజు మన భద్రత విస్తరించును. ఈరోజు మన విశ్వాసం విస్తరించును. ఈరోజు మన నిరీక్షణ విస్తరించును. ఈరోజు దేవుని పైన మనుషులపైన మన ప్రేమ విస్తరించును. ఈరోజు మన ఘనత విస్తరించును. ఈరోజు మన గొప్పతనం విస్తరించును. ఈరోజు మన పలుకుబడి విస్తరించును. ఈరోజు మన సంతోషం విస్తరించును. ఈరోజు ఆత్మలు గెలిచే మన సేవా పరిచర్య విస్తరించును. ఈరోజు మన ఓర్పు విస్తరించును. ఈరోజు మన ధైర్యం విస్తరించును. ఈరోజు మనం శోధనలోనికి నడిపించబడము. ఈరోజు మనం శోధించబడము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మనం దిగులు పడము. ఈరోజు మనం కృంగిపోము. ఈరోజు మనం భయపడము. ఈరోజు మనం కలవరపడము. ఈరోజు మనం నిరాశపడము. ఈరోజు మనం సనగము. ఈరోజు మనం నిరుత్సాహపడము. ఈరోజు మనం పాపము చేయము. పాపపు ఆలోచనలు కూడా అవకాశం ఇవ్వము. ఈరోజు మనం సాతాను ఆకర్షణకు లొంగము. ఈరోజు మనం మోసపోము. ఈరోజు మనం బంధించబడము. ఈరోజు మనం ఇరికించబడము. ఈరోజు మనం అవమానపరచబడము. ఈరోజు మనం సమయం వృధా చేయము. ఈరోజు మనకి ప్రమాదములు జరగవు. ఈరోజు మనం ఒక్క రూపాయి కూడా నష్టపోము. ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగుతున్నది. ఈరోజు మన జీవితంలో సైతానుగాడి చిత్తం జరగదు. ఈరోజు కొరకైన సైతానుగాడి యొక్క రహస్యమైన మోసపూరితమైన ప్రణాళికలు, కుట్రలు, వాడు రాసుకున్న, గీసుకున్న, వేసుకున్న ప్రతి వాటిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో సర్వనాశనం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపకు తండ్రి, నిన్ను మేము స్పష్టంగా తెలుసుకున్నట్లు మాకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించము. మమ్మల్ని ఏ పని కొరకు నీవు పిలిచావో ఆ పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో మీ స్వాచ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటువంటిదో, నీ పునరుత్థానపు యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటువంటిదో, యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విశ్వంలో మా స్థానం ఎటువంటిదో మేమంతా గ్రహించినట్లు మా మనోనేత్రాలు వెలిగించుమని యేసు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి నీ సన్నిధిలో మా ప్రార్థనను యేసు నామములో అంగీకరించమని చెప్పి అడుగుచున్నాము. మేము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడినట్లు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంగీకరించమని చెప్పి అడుగుచున్నాం. మేము మా అంతరంగ పురుషుని యందు
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం దేవా, సర్వోన్నతానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మేము మా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడినట్లు, యేసుక్రీస్తు మా హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు, మీ సంపూర్ణ యందు మేము కూడా సంపూర్ణ వ్యక్తులు అగినట్లు, ప్రేమ యందు మేము వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు, జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు ప్రేమను మేము తెలుసుకున్నట్లు మీ మహిమైశ్వరులను మాకు దయచేయమని యేసునామములో విశ్వాసంతో ప్రార్థించినాం, మీ పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, యేసు నామములో మా జీవితంలో నీ చిత్తము సంపూర్ణంగా గ్రహించినట్లు మాకు సంపూర్ణమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును అనుగ్రహించుము. మేము ప్రతి సత్కార్యములోనూ సఫలమగునట్లు దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందుచు అన్ని విషయాల్లో ప్రభును సంతోషపెట్టినట్లు, మీ వాక్యమునకు తగినట్లుగా నడుచుకున్నట్లు, ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనపరిచినట్లు, ఆయన మహిమశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడినట్లు, తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మేము కూడా పాలు పొందుటకు మమ్మల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మేము విస్తారంగా కృతజ్ఞతలు చెల్లించినట్లు మీ కృపను బడి దయచేయమని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించినాం, మీ పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 11:40 ప్రకారం, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. మేము శ్రేష్టమైన కార్యాలను వివేచింప గలవారమగుటకు మా ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మేము యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారమై క్రీస్తు దినమునకు నిష్కపటములను నిర్దోషులను కావాలనని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించినాం, మీ పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యోహాను సువార్త 1:12 ప్రకారం, మనమంతా కూడా యేసయ్య బిడ్డలం కాబట్టి అత్యంత శక్తివంతమైన యేసునామమును ఉపయోగించే అధికారం కలిగి ఉన్నాం. మనం అధికారం కలిగిన వ్యక్తులం కాబట్టి యేసునామములో మన మనసులు మనకు లోబడును, మన శరీరం మనకు లోబడును, దెయ్యములు మనకు లోబడును, వర్షములు మనకు లోబడును. ఆమేన్. తుఫాన్లు మనకు లోబడును. ఆమేన్. నదులు, సముద్రాలు మనకు లోబడును. ఆమేన్. మనుషులు మనకు లోబడుదురు. ఆమేన్. ప్రకృతి మనకు లోబడును. ఆమేన్. గాలి మనకు లోబడును. ఆమేన్. ఎండ తీవ్రత మనకు లోబడును. ఆమేన్. వ్యాధులు మనకు లోబడును. ఆమేన్. ధనము మనకు లోబడును. ఆమేన్. ఈ విశ్వంలో యేసు నామమునకు లొంగని వంగని దెయ్యము గాని, మనిషి గాని, సమస్య గాని, పరిస్థితి గాని లేనే లేదు. ఆమేన్. సాతానుగాడు బలమంతటిపైన మనకు అధికారం కలదు. ఆమేన్. సమస్తమున మన దేవుడు మన పాదాల క్రింద ఉంచాడు. ఆమేన్. ఈ భూమిపైన కానీ మన జీవితంలో కానీ మనం ఏమి జరగాలనుకుంటే అవి జరుగును, ఏవి జరగకూడదని అనుకుంటే అవి జరగవు. ఆమేన్. ఎందుకంటే ఈ భూమిపైన మనకు అధికారం ఇవ్వబడింది. సైతానుగాడు ఆటలేక సాగవు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జూబిలీ సునాద సంవత్సరం లేవికాండం 25:10 ప్రకారం మన జీవితంలో మన తప్పుడు నిర్ణయం వల్ల అవ్వచ్చు, మన పాపం వల్ల అవ్వచ్చు, మన అజ్ఞానం వల్ల అవ్వచ్చు, అమాయకత్వం వల్ల అవ్వచ్చు, మన శత్రువైన సైతానుగాడు వలన అవ్వచ్చు, మోసపూరితమైన మనుషుల వల్ల అవ్వచ్చు, మనం పోగొట్టుకున్న సమాధానాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఆనందాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న దేవుని నడిపింపుని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న దేవుని అభిషేకం ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న పరిశుద్ధతను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ధైర్యం ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఆస్తులను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న బంగారం ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న గౌరవాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఖ్యాతిని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మనం అభిషేకించబడిన క్రీస్తు మనసును కలిగి ఉన్నాము. ఆమేన్.
మనం దీన మనసును కలిగి ఉన్నాము. ఆమెన్. మనం జాలిగల మనసును కలిగి ఉన్నాము. ఆమెన్. మనం సంతోషం గల మనసును కలిగి ఉన్నాము. ఆమెన్. మనం ఆరోగ్యమైన మనసును కలిగి ఉన్నాము. ఆమెన్. మనం నూతనపరచబడిన మనసును కలిగి ఉన్నాము. ఆమెన్. మనం రూపాంతరం చెందిన మనసును కలిగి ఉన్నాము. ఆమెన్. మనం విశ్వాసంతో నిండిన మనసును కలిగి ఉన్నాము. ఆమెన్. మనం వెలిగించబడిన మనసును కలిగి ఉన్నాము. ఆమెన్. మనం ప్రేమించే మనసును కలిగి ఉన్నాము. ఆమెన్. మనం ఏకీభవించే మనసును కలిగి ఉన్నాము. ఆమెన్. మనం వాక్యమునకు సులువుగా లోబడే మనసును కలిగి ఉన్నాము. ఆమెన్. మనం పరిశుద్ధమైన స్వచ్ఛమైన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం బంధకాలు దయ్యములు లేని మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం సత్యముతో నిండిన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం యేసయ్యను దేవారాత్రము ధ్యానించే మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనము క్షమించే కనికరం గల మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం జ్ఞానము తెలివి వివేచనతో నిండిన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం ధైర్యం నింపబడిన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం ఇంద్రియ నిగ్రహం గల మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం భయం అంటే తెలియని మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం బలమైన మనస్సును, స్థిరమైన చురుకైన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం ఏకాగ్రతతో నింపబడిన మనసును కలిగి ఉన్నాం. ఆమెన్. మనం విమోచించబడిన మనసును కలిగి ఉన్నాము. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. హెబ్రీ పత్రిక 11:33-34 ప్రకారం మనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఎందుకంటే మన విశ్వాసం, మనం రాజ్యములను జయించగలుగుతూ ఉన్నాం. ఆమెన్. మనం నీతి కార్యములను జరిగించగలుగుతూ ఉన్నాం. ఆమెన్. మనం వాగ్దానమును స్వతంత్రించుకొనగలుగుతూ ఉన్నాం. ఆమెన్. మనం సింహముల నోళ్ళు ముయించగలుగుతూ ఉన్నాం. ఆమెన్. మనం అగ్ని బలమును చల్లార్చగలుగుతూ ఉన్నాం. ఆమెన్. మనము ఖడ్గదారును తప్పించుకొనగలుగుతూ ఉన్నాం. ఆమెన్. మనం బలపరచబడగలుగుతూ ఉన్నాం. ఆమెన్. మనం యుద్ధంలో పరాక్రమం కలిగి ఉండగలుగుతాం. ఆమెన్. మనం అన్యుల సేనను పారద్రోయగలుగుతాం. ఆమెన్. మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమెన్. మనం బ్రతుకు దినములన్నిటిను సైతానుడు కానీ మన దూతలు కానీ ఏ మనుష్యుడును మన ఎదుట నిలవలేరు. ఆమెన్. ఎందుకంటే మన యేసే మనకు తోడై ఉన్నాడు. ఆమెన్. మనం అనేక వేల మందిని యేసుక్రీస్తు ప్రభువారి కొరకై సంపాదించగలుగుతూ ఉన్నాం. ఆమెన్. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీసస్ అలమెడ్గాడ్ సంఘంలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను ఆయన చెప్పినట్లు 1000 రెట్లు ఎక్కువ చేసి ఆశ్రయించి బలపరుస్తూ ఉన్నాడు. ఆమెన్. మన సంఘము ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఉండు రేణుల వలె విస్తరించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఆమెన్. మనకు విరోధంగా రూపించబడిన ఏ సాతాను ఆలోచన అయినా కానీ, ప్రయత్నమైనా కానీ, వ్యాధి అయినా కానీ, బాధ అయినా కానీ, నొప్పి అయినా కానీ, మనిషిని ఆలోచన అయినా సరే, ప్రయత్నమైనా సరే వర్ధిల్లదు. ఆమెన్. మనము దేవుని నీతిని పొందుకున్నాం కాబట్టి మనల్ని ఈ లోకంలో ఎవ్వరు కూడా అపరాధిగా తీర్చలేరు. ఇది మన స్వాస్థ్యం. ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడుతూ, ప్రార్థిస్తూ, అపకారాన్ని తలపెడుచు తృణీకరిస్తూ ఉన్నేడలా వారిని యేసు నామములో క్షమించి దీవిస్తూ ఉన్నాం. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని అధికారం క్రిందకు తీసుకుని వస్తూ ఉన్నాం. ప్రతి విధమైన అపవాది గడిచేటువంటి ఒత్తిడిని, మోసమును, ఆలోచనలను, దర్శనములను, కలలను, పరిస్థితులను, శోధనలను, వ్యాధులను, నష్టములను, అవమానములను యేసు నామములో వ్యతిరేకిస్తూ గద్దిస్తున్నాం తండ్రి. ఆమెన్. యేసయ్యా, సిలువు పైన నీ బలియాగము ద్వారా శాపము నుంచి అబ్రహాము ఆశీర్వాదములైనటువంటి ఐశ్వర్యము, హెచ్చింపు, ఆరోగ్యము, ఫలము, దేవుని కటాక్షము, దేవుని స్నేహములలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. మేము విశ్వాసంతో మా పైన, మా కుటుంబం పైన, మా ఉద్యోగాలపైన, వ్యాపారాలపైన, వస్తువులపైన, ఆస్తులపైన, మా భవిష్యత్ పైన అమూల్యమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన దేవుని కుమారుడైన యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord.
మనం దేవుని చిత్తం తెలుసుకొని దేవుడు మనకు అప్పగించిన పనిని బాధ్యతను తెలుసుకొని విజయవంతంగా ఆ పనిని పరిపూర్ణంగా ముగించి అప్పుడు మాత్రమే మనం ఈ లోకాన్ని వదిలి పరలోక రాజ్యానికి వెళతాము. మన పనిని పూర్తి చేయకుండా మనం చనిపోము, వ్యాధులతో చనిపోము, ఆకస్మిక మరణము మనకు సంభవించదు, మధ్య వయసులో మనం మరణించము, మనము చావము. అయితే ప్రభునందు మన ఆత్మన దేవునికి అప్పగించి నిద్రించి యేసే దగ్గరికి వెళ్తాం. 120 సంవత్సరాల లోపుగా మనం ఈ భూమిని వదిలి వెళ్ళం. దీర్ఘాయు చేత మన దేవుడు మనం తృప్తిపరుస్తూ ఉన్నాడు. మనం మన తండ్రిని మన తల్లిని సన్మానిస్తూ ఉన్నాం కాబట్టి మనం 120 సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా, బలముతో, సంతోషంతో, అభిషేకంతో జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. మన ఏ సేవలను మనకు దీర్ఘాయు కలుగుచున్నది. మనం జీవించు సంవత్సరాలు అధికం లగుచూ ఉన్నాయి. మనం చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాసుకొనిచున్నాం కాబట్టి మనం మేలు పొందుచు అనేక సంవత్సరాలు సంతోషంగా, ఆనందంగా జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా, నీ సిలువ రక్తం ద్వారా మా పాపాలన్నీ నువ్వు తీసుకొని నీ పరిశుద్ధతను మాకు ఇచ్చావు కాబట్టి మేము పాపిలాగా పాపంలో జీవించం. మేమంతా పరిశుద్ధులం కాబట్టి యేసయ్యా నీకే స్తోత్రాలు. యేసయ్యా, నీ సిలువ రక్తం ద్వారా మా రోగాలన్నీ నువ్వు భరించి నీవు పొందిన గాయం ద్వారా మాకు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి మేము మా జీవితాంతం ఏ వ్యాధిని ఒప్పుకొనము, పొందుకొనము, అనుమతించము. వ్యాధి లేకుండా మేము జీవించేదము. ఆమేన్. యేసయ్యా, నీ సిలువ రక్తము ద్వారా మా దరిద్రతను నీవు తీసుకొని మాకు ఐశ్వర్యం ఇచ్చావు కాబట్టి మా జీవితంలో ఎప్పటికీ కొదువు అన్నది లేకుండా సమృద్ధితో, ఐశ్వర్యంతో, సంపదతో మేమంతా జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్యా, నీ సిలువ రక్తం ద్వారా మా బంధకాల దురవాటిని తీసుకొని మాకు అందరికీ స్వాతంత్రం ఇచ్చావు కాబట్టి మేము మా జీవితంలో ఎప్పటికీ పాపపు అలవాట్లో మేము పడిపోం. ఆమేన్. యేసయ్యా, నీ సిలువ రక్తం ద్వారా మా అవమానాన్ని నీవు తీసుకొని రెట్టింపు ఘనతను మాకు ఇచ్చావు కాబట్టి ఎటువంటి అవమానకరమైన పరిస్థితుల్లోనైనా సరే మా తలనెత్తువాడు నీవే. హల్లెలూయా. కాబట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. యేసయ్యా, మాకు బదులు నీవు పాతాళానికి వెళ్ళి మమ్మల్ని పాతాళ బలం నుంచి, నరక బలం నుంచి అన్నిటికి తప్పించి పరలోకవాసులుగా చేసావు. యేసయ్యా, నీకే స్తోత్రాలు. యేసయ్యా, నీ సిలువ రక్తము ద్వారా మా శాపాన్ని నీవు తీసుకొని అబ్రహాము ఆశీర్వాదం మాకు ఇచ్చావు కాబట్టి మా జీవితంలో శాపం అన్న మాటే వినపడదు. మేమెన్నటన్నిటికీ దీవించబడిన వ్యక్తులము, శపించబడిన వ్యక్తులము కాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మనమంతా దేవుని బిడ్డలము, మన యేసుక్రీస్తునకు స్నేహితులము, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనం యేసు ప్రభుతో జతపరచబడి ఆయన పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. మన యేసుక్రీస్తునకు స్నేహితులము. ఆమేన్. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనం యేసు ప్రభుతో జతపరచబడి ఆయన పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాము. మనం విలువ పెట్టి కొనబడ్డాము. మనం దేవుని యొక్క ఆస్తి. మనం యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉన్నాము. మనం పరిశుద్ధులము. మనం దేవుని బిడ్డలుగా దేవునిచే అంగీకరించబడ్డాము. మనకు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంతో కూడిన ప్రవేశం తండ్రి దగ్గర ఉన్నది. ఆమేన్. మన పాపాలన్నిటికీ క్షమాపణ పొందుకోవడం ద్వారా మనం సంపూర్ణంగా యేసు రక్తముచే విమోచించబడ్డాం. మనం యేసుక్రీస్తులో సంపూర్ణమైన వ్యక్తులుగా ఉన్నాం. ప్రతి విధమైన దోషారోపణ, శిక్షా విధి నుంచి మనం తరతరాలకు విమోచించబడ్డాం. మనం భాషలతో ప్రార్థిస్తాం కాబట్టి సమస్తమును మన మేలు కొరకు సమకూడి జరిగినట్లు మన దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనము దేవుని నీతిని బహుమానంగా పొందాం కాబట్టి ఈ భూమిపైన ఎవరు కూడా మనపై నేరం మోపలేరు. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏ వ్యక్తి అయినా కానీ, ఏ శక్తి అయినా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ వేరు చేయలేదు. దేవుడు మన యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా స్థిరపరిచి అభిషేకించేశాడు. ఆమేన్.
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్థిరపరిచి అభిషేకం చేశాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మరి ఈ లోకంలో ప్రతి వారికి ఉండే సమస్య ఆర్థిక సమస్య. దాని నుంచి బయటపడటానికి అద్భుతమైన వాక్యాలు ఉన్నాయి, ధ్యానించేద్దాం. ఆర్థికపరమైన అభివృద్ధి. తండ్రి, నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీవు అబద్ధమాడుటకు నరమాత్రుడు కావు. నీవు నీ నామానికి పైగా నీ వాక్యాన్ని హెచ్చించావు. ఈ భూమి ఆకాశం గతించిన కానీ నీ మాటలు ఎన్నటికీ గతించవు. మేము మా ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదాం. ఆయన ధనవంతుడై ఉండి కూడా మా నిమిత్తం దరిద్రుడాయను. ఆయన దారిద్ర్యం వల్ల మనం ఐశ్వర్యవంతులు కాగలుగుతున్నాం. మనం మన దేవుడైన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన మన పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను స్థాపించవలనని మనం ఐశ్వర్యం సంపాదించుకున్నట్టుకి మన సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. మన మనస్సు వాక్య జ్ఞానంలో వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్చు ఆరోగ్యంగా ఉండవలన్నదే మన దేవుని చిత్తం. మనం మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నాం కాబట్టి మనకు అవసరమైనవన్నీ కూడా అనుగ్రహించబడుతూ ఉన్నాయి. మనం ఆర్థికంగా వర్ధిల్లటం మన దేవునికి ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవము కలుగుటకే, అది సమృద్ధిగా కలుగుటకే వచ్చెను. కాబట్టి మనం ఆర్థికపరమైనటువంటి సమృద్ధిని అనుభవించేదము. మన దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీర్చును. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రయోజనము, లాభము కలిగినట్లు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. మనం నడవలసిన త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం మన ప్రభువును ఆశ్రయించాం కాబట్టి మనకు ఏ మేలు కొదువై ఉండదు. తన సొంత కుమారుడిని యేసుక్రీస్తును అనుగ్రహించుటకు వెనుక తీయక మన కొరకు ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును అనగా ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనకు కలుగుటకై యేసుక్రీస్తు మన కోసం శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపమైన పేదరికం నుంచి విమోచించేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి. ఈ రక్త నిబంధన శ్రేష్టమైన వాగ్దానం స్థాపితమైనటువంటిది కాబట్టి పాత నిబంధన భక్తుల కంటే హల్లెలూయా శ్రేష్టమైన ఆర్థికపరమైన ఆశీర్వాదాలను అనుభవించేదము. ఆమేన్. మనము మందులము, సోమరులం కాక విశ్వాసం చేత, ఓర్పు చేత ఆర్థికపరమైన వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకుందుము. ఆమేన్. మన దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తూ ఉన్నాడు. ఇత్తడి తలుపులను పగలగొడుతూ ఉన్నాడు. ఇనపగడులను విరగొడుతూ ఉన్నాడు. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోనూ మరుగైనటువంటి ధనమును ఆయన మనకిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనమంతా కూడా శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించుటకు ఇష్టపూర్వకంగా సమ్మతించి దేవుడు చెప్పిన మాటలకు లోబడుచున్నాం కాబట్టి భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించేదము. మనం భయపడము. మనకు ఐశ్వర్యం అనుగ్రహించుటకు మన తండ్రి అయిన దేవునికి ఇష్టమైనది. ఆమేన్. యేసయ్య ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఆయన ఐశ్వర్యానికి దుఃఖము చేర్చడు. పాపాత్ముల యొక్క ఆస్తి, సంపద నీతిమంతులైన మన కొరకు దాచబడి ఉన్నది. మనం నమ్మకమైన వాళ్ళం కాబట్టి మనకు ఆర్థికపరమైన దీవెనలు మెండుగా కలుగుచున్నాయి. ఆమేన్. మనం మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి, యేసయ్యను బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఆయన మన హృదయ వాంఛలన్నిటిని తీరుస్తూ ఉన్నాడు. మనలో పనిచేస్తున్న దేవుని శక్తి చెప్పును మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటేను మన దేవుడు అత్యధికంగా మనకు ఐశ్వర్యమును అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుడు తన మహిమను బట్టి, సుగుణాన్ని బట్టి మనలను పిలిచిన ఆయనను తెలుసుకోవడం ద్వారా జీవమునకును భక్తికి నీకు కావలసిన ఆర్థికపరమైన ఆశీర్వాదములను వాగ్దాన రూపంలో మనకు దయచేసేసాడు. ఆమేన్. దేవుని యొక్క కృప ద్వారా మన విశ్వాసం ఆయనను సంతోషపెట్టును. మనం దేవుడు ఉన్నాడని మాత్రమే కాకుండా తనను జాగ్రత్తగా వెతుకు వారికి ఆయన ప్రతిఫలం దయచేవాడని నమ్ముచున్నాం. కాబట్టి విశ్వాసంతో ఆర్థికపరమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మనము యేసు ప్రభువును ఆశ్రయించినంత కాలం దేవుడు మనల్ని వర్ధిలింపజేస్తూ ఉన్నాడు. మనం మేలు చేయటి యందు అనగా దేవుని రాజ్యంలో విత్తుట యందు విసుకగా అలసిపోక నిరుత్సాహపడక ఉంటాం. కాబట్టి మనం తగిన సమయం అందు ఎటువంటి అనుమానం లేకుండా సమృద్ధిగా ఐశ్వర్యమైన పంటను మనం కోసుకుంటూ ఉన్నాం. ఆమేన్.
కలిమి సంపద మన ఇంట ఉంటూ ఉన్నది. ఆమెన్. మన ఇల్లు గొప్పదననేది. ఆమెన్. మనం అనేక జనులకు అప్పిచ్చదము కానీ అప్పు చేయము. మనం దేవుని ప్రేమించుచున్నాం కాబట్టి ఆయన మనలను ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాడు. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. కుటుంబ ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేద్దాం. మనం యేసయ్య వాక్యాన్ని బట్టి అధికంగా ఆనందిస్తూ ఉన్నాం కాబట్టి మన కుటుంబము దీవించబడిన కుటుంబము. మన పిల్లల భూమి మీద బలవంతులు అవుదురు. మన వంశపు వారు దీవించబడతారు. కలిమి సంపద మన ఇంటూ ఉంటున్నది. మన నీతి నిత్యము నిలుచును. మన కుటుంబానికి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం వెంటనే తప్పకుండా కలుగుతున్నది. మనం కటాక్షమును వాసన నీతి గలవారం. మనం దయాళమై అప్పిచ్చేవారం భాగ్యవంతులం. న్యాయ విమర్శలో మన వ్యాజ్యం గెలుస్తూ ఉన్నది. మనం ఎన్నటికీ కదిలించబడం. మనం నిత్యము జ్ఞాపకములో ఉంటాం. మన హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటూ ఉన్నది. మనం దుర్వార్తకు జడి మన మనస్సు స్థిరముగా ఉంటూ ఉన్నది. మన శత్రుల విషయమైన మన కోరిక నెరవేరే వరకు మనం భయపడము. మనం దాతృత్వం కలిగి పేదలకు ఇస్తాం. మనం హెచ్చించబడతాం. మన ఉన్నత స్థితిని అభివృద్ధిని భక్తిహీనులు చూచి చింతపడతారు. వారు పండ్ల కొరకు క్షీణించిపోతారు. భక్తి నిలాస అంతా కూడా భంగమైపోతూ ఉన్నది. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. మరి ఇంతవరకు నీ సన్నిధిలో నేను స్తుతించి నిన్ను మహింపరిచి నిన్ను గనపరిచి ఆరాధించే అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ మీరే తెచ్చుకొని దేవా, మేము చేసిన ఒప్పుకోలు ప్రతిదీ నువ్వు చూసినందుకు నీకు వందనాలు. ఈ సమ్మెలన ప్రభా, నీ వాక్యపు వెలుగులు మమ్మల్ని నడిపించి బలపరిచి వాక్యం ద్వారా ప్రతి హృదయాన్ని కదిలించమని సమస్త మహిమ మీరే తెచ్చుకోమని ఇంతవరకు మా జీవితాలు నువ్వు కలుగు చేసుకున్న దాన్ని బట్టి నువ్వు చేసిన అద్భుతాలు బట్టి సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఉన్నాం. ఊహకందని కార్యములు చేసేటువంటి వాడు నీవే. మైటీ మెరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సమస్త మహిమ మీరే తెచ్చుకొని కృప వెంబడి కృపను అనుగ్రహించి విడుదలను అనుగ్రహించమని ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలు బట్టి సమస్త మహిమ నీకే చెల్లిస్తూ నీ చిత్తానుసారంగా నడిపించండి. అనేక మందికి దీవెనకరంగా నీ నామ మహిమార్థంగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు నమ్మదగినవాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలో కూడా మంచివాడై ఉన్నాడు. మన జీవితాల్లో దేవుడు చేసే అద్భుతాలు చాలా గొప్పవి. ఊహకందని కార్యాలు చేసేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు చేసిన మహోన్నత కార్యాలు బట్టి, దేవుడిచ్చినటువంటి అద్భుతమైన ఆరోగ్యాన్ని బట్టి, మేల్కొలుపుని బట్టి సమస్త మహిమ దేవునికి చెల్లును గాక. ఈ సమయంలో మరి దేవా, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నందుకు వందనాలని చెప్పి యేసయ్య వైపు చూద్దాం. యేసయ్యను స్తుతిందాం. హోలీ 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 స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. సరే, దేవుని వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుని మరి ఈరోజు వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచండి. అనేక మంది బిడ్డలు బలపడ్డ కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఈ రోజున మనిషి చాలా విషయాల్లో తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ సొంతంగా గొప్పగా మరి మాట్లాడుతూ ఉంటుంటారు చాలామంది. ఈరోజు నేను ఈ స్థితికి రావడానికి, ఈరోజు నేను ఇలా చేయడానికి కారణం అది ఇది అని అంటుంటారు. వాస్తవానికి నా శక్తి సామర్థ్యాన్ని బట్టి ఏది సాధ్యం కాదు.
అందుకే దేవుడు బైబిల్లో జకర్య గ్రంథంలో శక్తి చేతనైనను బలం చేతనైన కాక నా ఆత్మ ద్వారా దేని చేతునని యెహోవా సెలవిచ్చినని ఉంటుంది. హల్లెలూయా. సో ఈ రోజున మరి సత్యం మనం నేర్చుకుందాం. ఒక అద్భుతమైనటువంటి సంఘటన, ఒక దర్శనంలో ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు. దర్శన రూపంలో ఆయనకు వచ్చినటువంటిది ఏంటంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తొందరపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మరి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తొందరపడినటువంటి ఒక వ్యక్తి మరి గేట్ దగ్గర నిలబడమని చెప్పి దేవుని దూత ఆజ్ఞాపించాడు. దేవుని దూత ఆపేశాడు అనమాట. ఆ యొక్క గేట్ దగ్గర నిలబడి, ఆగు, నువ్వు లోపలికి ప్రవేశించొద్దు, ఒక్కసారి ఆగు అని చెప్పి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తొందరపడిన వ్యక్తిని ఆ దేవుని దూత ఆపాడంట. ఆపి, నిన్ను ఎందుకని లోపలికి అనుమతించాలి, అసలు నువ్వు ఎందుకని లోపలికి వెళ్తావు, జస్ట్ ఇది ఇమాజినేషన్, ఒక విషయం గమనించాలి. ఒక దర్శనంలో జరిగినటువంటి సంఘటన. దేవుడి దూత అడుగుతూ ఉన్నాడు, నిన్నెందుకని లోపలికి నేను అనుమతించాలి అని ప్రశ్నించాడంట. సరే, నేను అడిగిన ప్రశ్నకి మరి జవాబును 10 వాక్యాల్లో చెప్పు, ఓ 10 మాటల్లో నీ జవాబు చెప్పు, ఆ 10 వాటికి నేను 100 మార్కులు వేస్తాను, ఆ 100 మార్కులు పొందితేనే నువ్వు లోపలికి అనుమతించబడతావు అన్నాడంట దేవుడి దూత. సరే అడుగు అయితేని అని చెప్పి ఈ యొక్క వ్యక్తి మాట్లాడటం ప్రారంభించాడంట. ప్రారంభించి ఈ 10 వాక్యాల్లో మొట్టమొదటి వ్యక్తిగా దేవునికి ఇష్టమైనటువంటి దేవుని సన్నిధిలో గడపటం కాబట్టి నేను క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం ఆలయానికి వెళుతూ ఉన్నాను, ఆలయానికి ఒక్కరోజు మిస్ అవ్వకుండా వెళ్ళాను అంటే వెంటనే దేవుడు దూత 2 మార్కులు వేసాడంట. యు గాట్ 2 మార్క్స్, 2 మార్క్స్ వచ్చాయని చెప్పాడంట. సబ్బాతు బడిలో నేను 10 సంవత్సరాల ఉపాధ్యాయునిగా బోధించాను అనంటే వెంటనే దేవుని దూత 5 మార్కులు వేసాడంట. అలా మరి ఒకటి చెప్తూ ఉన్నాడంట. ఇంకా నేను ఏం చేశానా అని చెప్పి ఈ యొక్క ఆలోచించేస్తా, కోయర్ టీంలో నేను క్రిస్మస్ క్యారల్స్ పాడాను అని చెప్పినాడు. మరో 2 మార్కులు వేసాడంట దేవుని దూత. ఇలా చూస్తే ఆల్రెడీ చెప్పవలసినవన్నీ చాలా విషయాలు చెప్పేశాడు. తీరా చూస్తే ఆయనకి ఒక 15-20 మార్కులు కూడా రాలేదు. ఇంకా ఆయనకి చెప్పడానికి కూడా ఆలోచనలకు దొరకట్లేదు ఏం చేశాను అనేటువంటిది. అప్పుడు అర్థమైపోయింది ఆయనకి, అరే నేను చేసినటువంటి పనులన్నీ కలిపి నన్ను పరలోక రాజ్యానికి చేర్చాలంటే 100 మార్కులు రావాలంటే అది ఇంపాసిబుల్ అని చెప్పేసేసి అనుకుంటూ ఉన్నాడంట. నేను సంపాదించిన మార్కులతో పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆశపడినట్లయితే అది వ్యర్థం. వెంటనే కాళ్ళు చేతులు వణకడం ప్రారంభించాయంట. జీవితం అంతా గందరగోళంగా మార్చబడింది. అయ్యో ఏంటి నా పరిస్థితి ఇప్పుడు, ఈ మార్క్స్ వల్ల, నేను కష్టపడిన ప్రయాసం వల్ల వచ్చిన మార్క్స్తో పాటు దేవుని రాజ్యానికి వారసుని కాలేనే, నా జీవితం అస్తవ్యస్తంగా మారిపోతూ ఉందే అని చెప్పి చివరగా ఏం చేశారంటే ఆయన అప్పుడు రియలైజ్ అయ్యాడంట. ఏమన్నాడు తెలుసా? అయ్యా, దేవుని కృపచేత నేను రక్షించబడి ఉన్నాను, అది నా వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. ఇంకా ఫైనల్గా ఆయన అన్నాడంట, అయ్యా నేను రక్షించబడ్డాది, నేను ఈ జీవితం జీవిస్తున్నటువంటిది దేవుని కృప, అది నా వలన కలిగింది కాదయ్యా. దేవుని వరం అంటే సంపాదించుకుంటే వచ్చేది కాదు, వరం అంటే డబ్బులు పెట్టుకుంటే వచ్చేటువంటిది కాదు, ఉచితంగా వచ్చింది. యోగ్యత లేని నాకు యోగ్యత ఇచ్చాడు దేవుడు, ఆయన కృప వలనే ఇదంతా జరిగిందయ్యా. క్రీస్తు యేసు యొక్క రక్త పుణ్యతను బట్టి, యేసు కార్చిన రక్తాన్ని బట్టే ఇదంతా జరిగింది. ఇది నా వల్ల ఏమీ లేదు, నా టాలెంట్ లేదు, నేను కష్టం లేదు, నాది ఏమీ లేదు, దేవుని కృప ద్వారా మాత్రమే ఇదంతా జరిగింది అని చెప్పి ముగించడానికి ముందుగానే, అలా ముగించిపోతూ ఉండగానే పరలోక ద్వారాలు తెరవబడ్డాయంట.
దేవుని దూత 100 మార్కులు అతనికి పలికాడంట. 100 మార్క్స్ అన్నాడంట ఒక మాటతోటి. ఇంకా అతడు ఉత్సాహంతో లోపలికి ప్రవేశించాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. చూసారా ప్రియులారా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా ఇది చేతురని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ మాటలు వింటున్నా మీలో కూడా ఒకవేళ ఇంతవరకు సొంత ప్రయత్నాలు చేసి విఫలమయ్యారా, ఇదంతా నా వల్లే, ఇది నేను చేశానని మీరు విర్రవీగుతున్నట్లయితే ఒకసారి ఈరోజు ఆలోచించేయండి. మనదేమీ లేదు, మన ఆలోచన ఏమీ లేదు, అంతా దేవుని కృప మాత్రమే, అంతా దేవుని కృప ద్వారా మాత్రమే జరిగింది ఇదంతా కూడా. సో ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం దేవుని ఆత్మ ద్వారా మాత్రం ఇదంతా సాధ్యము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మాటల ద్వారా మనలందరినీ బలపరచునుగాక. మరి చక్కటి వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినాడని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవా, మరి నా జీవితంలో నువ్వు వెలుగునిచ్చినందుకు నీకు వందనాలు. నా జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చేసినందుకు నీకు వందనాలు అని చెప్పి ఆశతో మనం ముందుకెళ్దామా? ఈ సమయంలో ప్రభు వాళ్ళలో పాల్పంచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు. యేసయ్యా నువ్వెంతైనా నమ్మదగిన వాడు. హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. ప్రభు వాళ్ళలో పాలు పంచుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని దాన్ని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా నలగొట్టబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం యేసు ప్రభువారు చెప్పారు. మరి సమయంలో స్వీకరిందామా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆ ప్రకారమే భోజనం మెరిపింబట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా చిందించబడిన నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాబట్టి ఈ సమయంలో మనమంతా కూడా దేవుని నామాన్ని మహింపరచేవారుగా మనం ఉందాం. యేసు రక్తాన్ని స్వీకరిందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. ఓ జీవం కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. మైటీ మర్కల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం దేవా. ఈ యొక్క ప్రభు బాలలో పాలు పంచుకున్న వారు అందరినీ జ్ఞాపం చేసుకోండి. మరి అంతటను అందరూ మారు మనసు పొంది నీ సన్నిధిలో ఉండాలన్న నీ యొక్క ఉద్దేశం నెరవేర్చి కృప చూపించి బలపరచండి దేవా. ఎందరైతే ఈ యొక్క ప్రభు వాళ్ళలో పాలు పంచుకుంటున్నారో వారందరి జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగించావు, సమకూర్పునిచ్చావు. నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్లు ఈ భూమి మీద కూడా నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థలం మేము క్షమించున్న ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టి నుంచి మమ్మల్ని తప్పించము. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మంచిది. మరింతవరకు మనం ఉదయం 3:30 నుంచి 4:30 వరకు అనగా ఒక మరి అద్భుతంగా చక్కగా ఒక 1 hour
ఒక గంట సమయం దేవుని సన్నిధిలో మనం గడపడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా లేచిన వెంటనే మొట్టమొదటి గంట దేవునితో గడపడానికి మరి ఈ విధంగా దేవుడు మనకు సహాయం చేసి సంపూర్ణంగా 1 అవర్ గడిపే కృప చూపించాడు. ఈ సమయంలో మరి చివరిగా ప్రార్థన చేసుకుని ఈ శక్తివంతమైన ప్రార్థనలో మీరు మోకరించి 2 చేతులు ఎత్తినట్లయితే మనమంతా దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా. ఎందరైతే ఉదయకాల సమయంలో ప్రార్థనలో పాలు పంచుకున్నారు అందరి జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు లేచి నడిపించండి. ప్రతి బంధకాలను తెంచివేస్తావు, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేస్తావు. విడుదల, అద్భుతము, ఆశ్చర్యము, మైటీ మర్కల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప గొప్ప కార్యాలను చేసేసావు, సమకూర్పునిచ్చేసావు, నీ సన్నిధిని విడుదల చేసావు. దేవానికి వందనాలు. నీ ఆత్మచేత నింపి నడిపించి బలపరచమని, కృప చూపించమని, ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలు బట్టి, చూపిన కృపను బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎసయా, ఇదిగో ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, మరి ఎవరి గృహాల్లో వారిని మోకరించి ఆశతో నీ సంధిలో పాలు పంచుకున్న వారందరి జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నడిపించమని, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నడిపించమని, విడుదలను అనుగ్రహించమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం దేవా. మరి ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే సమస్యల్లో, బంధకాల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. భార్యాభర్తల మధ్య ఐక్యత, ప్రేమ, సమాధానం ఇచ్చి నడిపించండి, విడుదల ఇచ్చి నడిపించండి, ఊహకందని కార్యాలు చేయమని, సమకూర్పునిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా. మరింతవరకు నువ్వు చేసిన కార్యాలన్నింటిని బట్టి నీకు వందనాలు. చక్కటి ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి నడిపించండి. భార్యాభర్తల మధ్య సమాధానము, ప్రేమ ఇచ్చి నడిపించండి. నిరుద్యోగ సమస్య నుంచి విడుదల దయచేయండి దేవా. ఇంకా ఏ బంధకాల్లో, ఏ సమస్యల్లో, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నీ బిడ్డలు జీవిస్తూ ఉన్నారో, మరి ఉద్యోగాల విషయాలు అద్భుతాలు చేయండి ప్రభా. అప్పుల సమస్య నుంచి బయటపడే కృప చూపించండి. అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల ఇచ్చి నడిపించండి. ఊహకందని కార్యాలు చేసి నడిపించమని అనేక మంది బిడ్డలు నేను స్తుతించి, నేను మహింపరిచి, నేను గణపరచుటకు సహాయం చేయమని, ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలన్నింటిని బట్టి నీకు వందనాలు. నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. గొప్ప కార్యాలు చేసినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. అనేక మంది బిడ్డలు ఆత్మలో, సత్యముతో దేవా స్తుతించి, నేను మహింపరిచి, గణపరచుటకు, ఆరాధించుటకు కృప చూపించమని, విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నువ్వు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు, శక్తిమంతుడు దేవా. మరి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యలు, బంధకాలను తీసివేస్తావు. నీ చిత్తానుసారంగా నడిపించావు, నీకు మహిమార్థంగా నడిపించావు దేవా. ఈరోజు మమ్మల్ని ప్రత్యేకపరిచినందుకు నీకు వందనాలు. ఈరోజు మా పట్ల నీ యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి నీకు వందనాలు. ఈరోజు మా పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు వందనాలు. ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. విడుదలను బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సమస్తమును సమకూర్చి నీ చిత్తానుసారంగా నడిపించమని, విడుదలను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. చీకటిలో ఉన్న మాకు వెలుగునివ్వటానికి, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం తెలిసి ఈ లోకంలోకి నువ్వు వచ్చావు. నీ సన్నిధిని మా మీద కుమ్మరించావు. నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించావు. ప్రతి బంధకాలను తెంచివేశావు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసావు. అంధకార క్రియలని లయం చేసావు. ప్రతి బంధకాలను దేవా మరి నువ్వు తెంచివేశావు. విడుదల, అద్భుతము, ఆశ్చర్యం నీకే చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి బంధకాలను బట్టి నీకు వందనాలు. మా జీవితంలో నువ్వు చూపిన ప్రతి కృపను బట్టి నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు తెచ్చుకొని దేవ ఆకర్షించిన దేవా, నువ్వు ఆకర్షించింది ఎవరు వస్తారు? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారందరిపై నీ అభిషేకాన్ని కుమ్మరించి నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. నీ యొక్క ఆశీర్వాదపు ద్వారాలు తెరిచినందుకు నీకు వందనాలు. మా జీవితంలో ప్రత్యేక పరిచావు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసావు. అంధకార క్రియలన్నీ లయం చేసావు. ప్రతి బంధకాలను తెంచివేసావు. విడుదల, అద్భుతము, ఆశ్చర్యం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, విడుదల, అద్భుతము, ఆశ్చర్యము, గొప్ప కార్యాలను చేసావు. సమకూర్పు నువ్వు ఇచ్చావు. నీ సన్నిధిని విడుదల చేసావు. నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించావు, బలపరిచావు. ఓ పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు. జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. నీకే మహిమ చెల్లిస్తూ ఈ రోజంతా నీకు మహిమార్థంగా మాకు ఆశీర్వాదకరంగా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి.
ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికి సిగ్గేసిన మహిమ కలుగును గాక. ఆమెన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించి బలపరచును గాక. ఆమెన్. థ్యాంక్ యూ చెప్దామా? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. 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 థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం దేవా. మరి ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయంలో మొట్టమొదటి సమయం నీతో గడిపే కృప చూపించావు. ఇక్కడ ఉన్న చిన్నలు, వృద్ధులు, ఎవరిన ప్రతి వారిని జ్ఞాపం చేసుకుని చక్కటి ఆరోగ్యాలు బలం ఇచ్చి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికి సిగ్గేసిన మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord. God bless you. Have a powerful, wonderful, blessed day. Amen.